హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రావణ మాసం వచ్చేసింది కదా. సో ఆషాఢం అయిపోయింది, శ్రావణ మాసం వచ్చేసింది. సో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి అండ్ వరలక్ష్మి వ్రతం అని చెప్పి అవి ఇవి చాలా ఉంటాయి కదా. సో అందరూ ఆడపిల్లలు మంచిగా రెడీ అవుతూ ఉంటారు, పెద్దవాళ్ళు రెడీ అవుతారు. పూజలు అంటేనే ఆడవాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. సో పేరెంట్స్ బాగా రెడీ అయినప్పుడు పిల్లల్ని ఎవరైనా రెడీ చేయకుండా ఉంటారో చెప్పండి. సో అమ్మ అంటే పాప ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటే మాత్రం తల్లి కూతుళ్ళు ఇద్దరు మంచిగా భలే రెడీ అవుతారు. అబ్బాయిలు అంటే తక్కువ రెడీ అవుతారు కానీ చిన్నపిల్లల్ని రెడీ చేయడం భలే ఉంటుంది. సో మామ్ అండ్ డాటర్ ఇద్దరు మంచిగా పట్టు టైప్లో పట్టు చీరలు, పట్టు లంగా జాకెట్లు అట్లా వేసుకుని రెడీ అవుతారు కదా. సో అందుకని చెప్పేసి పెద్దవాళ్ళకైతే పట్టు చీరలు చాలానే ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా వెతుకుదాం, తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ తీసుకొద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూసారా వైట్ది కేరళ కుట్టీస్ అయిపోతారు మీ పిల్లలు. చాలా బాగుంది తెలుసా. మీరు కూడా కొంచెం ఇదే సిమిలర్గా వేసుకున్నారు. ఇది సింపుల్గా ఉంటుంది అండ్ పట్టు లుక్ వస్తుంది అనమాట. క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎంత చాలా అంటే చాలా తక్కువ, చాలా ప్రైస్ చాలా తక్కువ అనమాట. జస్ట్ 150-200కే వచ్చేస్తుంది ఇదైతే మాత్రం. అండ్ నేను తీసుకున్నప్పుడైతే చాలా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు అంటే నేను తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువే ఉందన్నమాట, 250 అట్లా పడింది. అండ్ ఇప్పుడైతే చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయి అనమాట. చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ ఆఫర్స్లో నేను చూసినప్పుడు ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా ఉంది. మళ్ళీ అప్పుడు మాత్రం నాకు ఎంత చూపించింది, ఇది 190 రూపీస్ 180 రూపీసే చూపించింది. చాలా బాగుంది క్వాలిటీ అయితే, అస్సలు మిస్ చేసుకోవద్దు మీ పిల్లలు. ఇదన్నీ సైజెస్ అన్నీ ఉన్నాయి, 0 to 10 years వరకు అన్ని సైజెస్ ఉన్నాయి. ఇదైతేనా ఏమన్నా ఉందా చెప్పండి. ఇది పట్లంగా పట్టు జాకెట్ అనమాట. మనం బయట పట్లంగా పట్టు జాకెట్ కుట్టించాలి అంటే ఎంత, బయట మనం స్టిచ్చింగ్ ఫస్ట్ మనం క్లాత్ వెతుక్కొని ఒక మీటర్కి వాళ్ళు 100 రూపీస్ 150 రూపీస్ తీసుకుంటారు. మనం మీటర్స్ తీసుకుని పిల్లలకి పట్లంగా పట్టు జాకెట్ కుట్టించి స్టిచ్చింగ్ ప్రైజే చాలా చెప్తున్నారు అసలు. చాలా అంటే చాలా. మా ఫ్రెండ్ వాళ్ళ పాప బుడ్డది ఉంటుంది. సో ఆ బుడ్డదానికి తన బర్త్డేకి అని చెప్పేసి బయట క్లాత్ అదంతా వెతికి కొనడానికే 2000 పైన పట్టింది. అండ్ కుట్టించడానికి ఇంకెక్కువ తీసుకున్నారు వాళ్ళు. సో ఎందుకు అట్లా, మన పిల్లలకి ఉంటుంది కదా 2000-3000 పెట్టి వాళ్ళు వేసుకోరు పెట్టరు కదా, ఎందుకు అంత కాస్ట్ పెట్టి. అండ్ అంత కాస్ట్కి అనవసరం అనమాట. సో చాలా తక్కువకి మీషోలో ఇంత మంచిగా దొరుకుతుంటే బయట ఇంకా ఎందుకు కొనడం చెప్పండి. నా మాట నమ్మండి. ఫెస్టివల్స్కి పండగలకి మంచిగా ఈ డ్రెస్సులు వేయండి, బాగా ఎలిగెంట్గా అనిపిస్తారు అండ్ సాంప్రదాయబద్ధంగా చాలా అంటే చాలా బాగుంటారు. పండగలకి మనం ఎక్కువ పార్టీ వేర్ అట్లాంటివి ఏం వేసుకోం కదా. ఏమన్నా పండగలు ఉన్నప్పుడు, లేదు వ్రతాలు, టెంపుల్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ట్రెడిషనల్గా కనిపించడానికి ఎక్కువ మంది ఇట్లా పట్టు టైప్లోనే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఎక్కువ పట్లంగా పట్టు జాకెట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అండ్ పట్లంగా పట్టు జాకెట్లు మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. సైజెస్ అన్నీ ఉన్నాయి. సో మాకు పట్లంగా పట్టు జాకెట్లు వద్దు, కొంచెం మోడర్న్గా కావాలి, కొంచెం ట్రెండీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా కూడా చూడొచ్చు అనమాట. ఇది సో పార్టీ వేర్ అనమాట. ఈ పార్టీ చూసారా ఎదురు మొత్తం మంచి వర్క్ తోటి చాలా అంటే చాలా బాగుంది. అసలు కుట్టు ఊడిపోవట్లేదు అనమాట. బ్యాక్ వచ్చేస్తేనేమో ఇట్లా పింక్ అండ్ వైట్ కలర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా అన్నింటికీ హ్యాండ్స్ ఇచ్చారు, ఏది స్లీవ్లెస్ కాదు, అన్నింటికీ హ్యాండ్స్ ఉన్నాయి అనమాట. ఇవి చిన్నగా చూపిస్తున్నాను కదా, ఇది చిన్న సైజ్ ఏమో అని అనుకుంటారేమో, బట్ ఇది అసలు చిన్న సైజ్ కాదనమాట. అంటే అన్ని సైజెస్ ఉన్నాయి. నేను చూపించే ప్రతి ఒక్క డ్రెస్సు కూడా 0 to 10 years వరకు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఎబో కూడా ఉన్నాయి అనమాట, 15 years వాళ్ళ వరకు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా 15 years అంటే కొంచెం హైట్ అవుతారు కదా. సో అక్కడ ఇబ్బంది అవుతుంది. కొంచెం మీ పిల్ల హైట్ తక్కువ అట్లా ఉంటే వేసుకోవడానికి బాగుంటుంది, వేసుకోవచ్చు. అట్లనే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు గుచ్చుకోవట్లేదు. అంటే నెట్ క్లాత్ కదా, గుచ్చుకుంటుందేమో అది ఇది అని ఏమనుకోవద్దు. లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అందుకని చెప్పేసి గుచ్చుకోవట్లేదు అనమాట. ఈ నెట్ క్లాత్ కూడా గుచ్చుకునే క్లాత్ కాదు. మళ్ళీ చున్నీ కూడా ఇచ్చారు మీ పిల్లలు. మీరు దీన్ని లెహెంగాలా వేసుకోవచ్చు చక్కగా. పిల్లలు చున్నీ వేసేసుకొని మంచిగా ఇట్లా, చిన్నపిల్లలు కదా మనం ఎట్లా వేసినా సరే ఉంచుకుంటారు వాళ్ళు. అంటే మనం లెహెంగాలా వేయచ్చు, లేదు అనుకుంటే టాప్స్లా ఈ చున్నీ తీసేసి దీనిలానే ఒకటే వేయచ్చు. మనం 4 రకాలు ఒక డ్రెస్ని మనం ఎన్ని విధాలుగా అయినా సరే వాడుకోవచ్చు. జస్ట్ స్కర్ట్ ఒకటే వేసుకుని దానిపైన వేరే ఏమన్నా వేసుకోవచ్చు. ఒక 2-3 రకాల డ్రెస్సుల కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి
పట్లంగా పట్టు జాకెట్ టైప్లోనే, బట్ ఒకటే ఫ్రాక్ లాగా అనమాట. అంటే మొత్తం కలిపి టాప్ అండ్ బాటమ్ రెండు కలిపి ఒకటేలాగా ఫ్రాక్లా ఉంటుంది. బట్ ఫస్ట్ నేను దీన్ని చూసినప్పుడు ఇది నేను పట్లంగా పట్టు జాకెట్ అనుకునే పెట్టాను. బట్ వచ్చిన తర్వాత ఏంటి కాదా రెండు కలిపి ఒకటేనా అని చెప్పి నేనే ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట. అయితే నేను చూపించిన వాటన్నిటిలో కంటే ఇది కొంచెం నాకు అంత మంచిగా బాగుంది, క్వాలిటీ బాగుంది, కానీ కొంచెం నచ్చలేదు అంతే. నచ్చలేదు అంటే దీనికి క్లాత్కి లోపల లైనింగ్ కొంచెం ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో అదొక్కటే నాకు మైనస్ అనిపించింది. పర్లేదు లైనింగ్ లేకపోయినా ఏం కాదు అనుకుంటే మాత్రం తీసుకుని మీరు లోపల అంటే పిల్లలకి ఏమన్నా పెట్టికోట్ అట్లాంటివి ఏమన్నా వేయండి, అట్లా ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఏమైనా కనిపిస్తుందేమోనని, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది నాకు అసలు. నేనైతే దీన్ని ఆడపిల్లలు లేకపోయినా సరే ఈ డ్రెస్ని నేను నా దగ్గరే పెట్టుకున్నాను అనమాట. ఇంకెప్పుడైనా ఆడపిల్లలు ఉంటే అప్పుడు వేయొచ్చులే అని చెప్పేసి చాలా బాగుంది. దీన్ని నేను మా బాబుకి కూడా వేశాను. ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో ఒక వీడియోలో పోస్ట్ చేశాను కూడా. మా వాడికేసి నేను వీడియోలు ఫోటోలు తీసుకున్నా. చాలా బాగుంది తెలుసా. లోపల లైనింగ్ ప్రొవైడ్ చేశారు. వేసుకుంటే అసలు పండగలు ఏమి లేకపోయినా మీ పిల్లలకి వేస్తే పండగలకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మా అబ్బాయికి వేస్తేనే వాడు అచ్చి వదినట్టు అమ్మాయిలాగా భలే ఉన్నాడు ముద్దుగా. అండ్ అమ్మాయిలకి ఆడపిల్లలకి మంచిగా జల్లేసి ఫ్రాక్ ఇది వేస్తే పట్టు అసలు ఎంత బాగుంటుందో తెలుసా. చాలా బాగుంటుంది, చాలా బాగుంటారు పిల్లలు కూడా. అసలు అన్నీ చాలా బాగున్నాయి. వీటన్నిటి లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.